నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గ్రామానికి చెందిన రైతులందరూ కూడా ప్రభుత్వ అధికారిపై దాడి చేయడం జరిగింది. మా ఊరిలో ఆ ఫ్యాక్టరీ వద్దు అనేటట్టు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. అయితే పూర్తి వివరాల్లోకెళ్తే నిన్న రాత్రి దాదాపుగా 7, 8 ఆ సమయంలో చూసుకుంటే ఆర్డీఓ రత్నకుమారి ఆర్డీఓ రత్నకళ్యాణి కారుపై దాడి చేయడం జరిగింది. కారుకు నిప్పు పెట్టే సూచనలు కూడా మనకైతే చాలా క్లియర్‌గా కనబడుతున్నాయి. అయితే ప్రభుత్వ అధికారి మీద రైతులందరూ కూడా దాడి చేయడం జరిగింది. ఇక్కడ పూర్తిగా వివరాల్లోకెళ్తే ఆ ఊరి గ్రామ పరిధిలో ఏదైతే ఒక ఇథనాయిల్ ఫ్యాక్టరీ అనేది పనులు ప్రారంభించినట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతులు రావడం జరిగింది. అయితే దానికోసం అని చెప్పి ప్రజలతో మాట్లాడడానికి అని చెప్పి ఆర్డీఓ రత్నకళ్యాణి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అదే నేపథ్యంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. వెంటనే కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమై పారిపోవడం జరిగింది. అయితే ఆ ఉద్యమం ఏదైతే ఉందో అది ఈ రోజు ఉదయం కూడా కొద్దిసేపటికి రోడ్లు వెక్కి మెయిన్‌గా బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే మహేశ్వర్ రెడ్డి గాని లేదంటే పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా బీజేపీ ఎమ్మెల్యే అయిన మహేశ్వర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా మాకు కనిపించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మా ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉన్నాడు అనుకుంటే మాకు వచ్చి సమాధానం చెప్పాలి అనేటట్టు రైతులందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మా ఊరిలో ఆ ఫ్యాక్టరీ అనేది కొనసాగినట్లయితే ఖచ్చితంగా మేమందరం కూడా పురుగుల మందు తాగి చనిపోతాం అనేటట్టు రైతులందరూ కూడా బెదిరించడం జరుగుతుంది. ఈవెన్ కొంతమంది పోలీసుల మీద నిన్న రాత్రి జరిగిన ఘటనలో కూడా కొంతమంది మీద దాడి కూడా చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు అనేవి కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కొద్ది రోజుల కిందట కొడంగల్ గ్రామానికి చెంది లఘుచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ పై ఏదైతే దాడి జరిగిందో ఫార్మసిటికల్ కంపెనీ పెడుతున్నారు అనేటట్టు ఏదైతే వార్తలు రావడంతో ఆ వార్తల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పై జరిగిన ఘటన ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ చూసుకుంటే నిర్మల్ జిల్లాలోని మెయిన్ గా దిలావర్పూర్ అనే గ్రామంలో ఇథనాయిల్ ఫ్యాక్టరీ పెడుతున్నట్టు కొన్ని వార్తలు ఏవైతే వస్తున్నాయో దానికి సంబంధించిన పనులు ఏవైతే కొనసాగుతున్నాయో దాన్ని వ్యతిరేకించే విధంగా రైతులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయడం, నిరసనలు చేయడం జరుగుతుంది. ఏకంగా అధికారుల మీద రాళ్లు కట్టేసి వాళ్ళ కారును కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఫైనల్ గా చూసుకుంటే ఆ ఫ్యాక్టరీని అక్కడ నిలిపివేస్తున్నట్లు మెయిన్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. వెంటనే కూడా ఫ్యాక్టరీని అక్కడ పనులు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు, ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇది మళ్ళా ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు. తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్ లో పెట్టే అధికారం ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్ లో పెట్టారు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి, అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళొద్దు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్, మేముండేది మీకోసం.